కార్గిల్ సదరా. ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది, అహంకారం తలెత్తుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి 5 ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్. ఒరే పోరంబోకు, చూపెట్టరా బంజరు. అదే ఆడ కళ్ళతో చూపెట్టే చూడద్దు, చేత్తో చూపెట్టే చూడండి. ఆ కొండ మీకు ఇచ్చిన ల్యాండ్. నిన్నటి దాకా గన్నును ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మన్నును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పల్లోకి దిగండి. అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి? జోకులేమాకండి. మీ అన్నయ్య మంచు కొండలెక్కి పాకిస్తాన్ వెరగొట్టొచ్చినాడు. ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా? దీంట్లో బంగారం పండించలేడా? పండించగలడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. జై జవాన్ జై కిసాన్. పోనీ అటువైపు ఖాళీగా ఉంది, అది వచ్చుగా. ఇవ్వకూడదు, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏంటి? విమానాశ్రయం. బస్సులేరని ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి? ఏ కట్టకూడదా? పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా? పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు. కొమ్మలు కొమ్మలాగే ఉండిపోవాలా? చెట్లు అవ్వకూడదా? కాయలు కాయకూడదా? పళ్ళు పండకూడదా? మనకు లేనివి కళలు కనడం తప్పు కాదు కదా. ఇప్పుడు మా ఆవిడుంది, చండాలంగా ఉంటుంది. కానీ రంభను, కాజోళ్లను, ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను. కళలు కనడంలో తప్పలేదు కదా. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళలు కంటాం. నా కళ నే కంటాను. పోనీ ఇటు పక్కే వచ్చుగా. అస్సలు కుదరదు, అక్కడ హార్బర్ వస్తుంది. రబ్బరా వాడరేవు. సముద్రమే లేని చోటుకి ఓడరేవు ఎలా వస్తుంది? లేకపోతే తెచ్చుకుంటాం. ఇంతకుముందు మనకు స్వతంత్రం ఉందా? తెచ్చుకోవాలా? అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం. ఎరా వెరీ ఈజీ. సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు, సృష్టితో పాటు పుట్టేది. పిచ్చి పిల్ల, 500 రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా? మధ్యలో మనం పుట్టించుకున్నాం. అలాగే సముద్రం కూడా పుడుతుంది. అయినా 5 ఎకరాల భూమి కోసం దొంగోడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు నువ్వు సైనికుడివేనా? నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను. కరీంనగర్ లో బీట్ కానిస్టేబుల్ అంటాను. మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను. నువ్వేమంటావు? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మా దగ్గర సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్టా? పుట్టించారేమో. ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని, చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా. మీరు కూడా అలాగే పుట్టించుండొచ్చుగా. అయితే నేను కార్గిల్లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు. తప్పదు. వేరే దారి లేదా? లేదు. అయ్య బాబే, మా గురువు గారండి. కిందకి చూడు, కనిపిస్తాడు. అయ్య బాబే, కొంప తీసిపోయారేంటి? ఇంకా పోలా. ముఖాన్ని నీళ్లు కొట్టి తేరుకుంటాడు. సరే, నీళ్ళు కొట్టాలి. అదే కాలిపోతుంది. కాఫీ కాలుతుంది. కార్గిల్ దెబ్బంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు. మీ కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి, మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది. ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహంలా ఉన్నారు. ఈ ఊరికి మీరే మొనగాడు. కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది. ఇప్పుడు చెప్పు, నా పొలం ఎక్కడుంది? ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు. ఈ పొలం అంతా మీదే. కార్గిల్ వీరా, నేను బయటికి ఎలా రావాలో చెప్పండి. ఏముంది, మెడకో తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసాయి. మంచి ఐడియా ఇచ్చారు గురుగారు. మీరు ఇక్కడే ఉండండి, తాడు పట్టుకో. నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంత చూసి బిపాసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాసా అన్నయ్య చేతిలో కసాపిస్తే. బిపాసా, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పదా. ఓకే. గుడ్ మార్నింగ్ లాయర్ అంకుల్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు బేబీ? పైన పైన. నిన్నటి వరకు బాగానే ఉందండి. పాపం ఉదయం నుంచే. అవును, ముఖంలో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. మార్పా? ఏ మార్పు? అచ్చు అలాగే ఉన్నాను కదా. నిన్న ఎలాగ ఉన్నావో అలాగే ఉన్నావు, కాకపోతే నీరసం కారణంగా కొంచెం చిక్కావు. నువ్వు ఎక్కువ మాట్లాడలేవు కానీ టిఫిన్ చేయమ్మా. పెసరట్లే ఒక పట్టు పట్టానంటే దెబ్బక 10 12 లేచిపోవాలా. అయ్యో ఆ ప్లేట్ లైవ్. వేంటాం తల్లి, వేంటాం. పెసట్ నీకు పడదు తల్లి, పడదు. నాకు పడకపోవడం కాదు, నీకు పడితే దెబ్బలు. ఇలా ఇవ్వయ్యా, మర్యాదగా ఇస్తావా? ఇదిగో ఇస్తావా? ఇవ్వా. అమ్మా హేమ తల్లి, ఆయాస పడిపోతావు, కూర్చో.
కూర్చో కూర్చో తల్లి. ఏమిటమ్మా హేమ, ఎప్పుడు లేనిది ఎలరేమిటి? అదేమిటి లాయర్ గారు, హేమ తల్లికి ఉన్నదే అలరి. మీరు ఎక్కువగా ఇక్కడ ఉండరు కాబట్టి మీకు తెలియదులేండి. நான் தான் எப்பவும் இங்க இருக்கிறேன் ஆனா இந்த மாதிரி எப்பவும் చూడలేదే. నువ్వుదా నోరుదా ముయ్యిదా, అమ్మాయికి ఇష్టమైన ఇడ్లీలు పట్టుకొచ్చి పెట్టుదా. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవడు భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరేళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకులా? సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. రుతిక్ మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో హ్యాపీగా ఉంటుంది, అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, మ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఓహో. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 minute. ఫారెన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్ లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో ఇట్స్ ఓకే. ఏమండి, పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డట్టు చెప్తావేంటి? ఏంటా జోకులు? ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే. సార్, లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1,116. 1,116. చూడడానికి వృత్తిక్ మోషన్ లా ఉన్నారు సార్. రోషన్ కాదు, రోషన్. వస్తున్నా. ఈ సోప్ మీ మిస్సెస్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇదేంటి కంగారులో కుక్క సోప్ పట్టుకుపోయాడు? ఒరే, నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరేయ్, ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఫస్ట్ కాదు, అరెస్ట్. సార్ నాకేం తెలియదు సార్, స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? కేసు అలాగే ఉంది. ప్లీజ్ సార్, ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ డెత్, బ్రదర్ ఎన్కౌంటర్ డెత్. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్, మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా? సార్, మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంబులు, ముంతల దగ్గర నుంచి ఎయిర్పెట్లో దాచుకున్న క్యాష్ తో సహా అన్ని తీసేసుకోండి.